వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడుకు హిజ్రాతో ఎఫ్ఐఆర్ ఉన్నందుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో కూడా మొత్తం అందరినీ భయాందోళనకి గురిచేసింది. అయితే కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. హిజ్రానే పెళ్లి చేసుకుంటానని కొడుకు పట్టుబట్టడంతో ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు హిజ్రాతో సన్నిహిత్యం పెంచుకున్నాడు ఆటో డ్రైవర్ సునీల్. అయితే హిజ్రాకు దూరంగా ఉండాలని చెప్పి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా తల్లిదండ్రులు సునీల్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పేరెంట్స్ దగ్గరికి సునీల్ తీసుకున్న అప్పు చెల్లించాలని హిజ్రాలందరూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పిఎస్లో కూడా రాజీకి ప్రయత్నించారు పేరెంట్స్. కానీ వినకపోవడంతో హిజ్రానే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేశాడు సునీల్. మరి ఇదే అంశంపై మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో ఉన్నారు. ఎస్ శ్రీరామ్, అయితే మరి ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి పోలీసులు సునీల్ మీద కేసు ఏమైనా పెట్టారా? సునీల్ దీని మీద ఏమైనా స్పందించాడా? వారి పట్ల చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారనేటటువంటి నేపథ్యంలో సుబ్బరాయుడు, సరస్వతి అనేటటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి నిన్న పాల్పడడం జరిగింది. వారిద్దరు కూడా నిన్న ఆత్మహత్య యత్నానికి ఆ యొక్క పురుగుల మందు ఏదైతే ఉందో ఆ పురుగుల మందు తాగడంతో ఆ యొక్క తమ యొక్క ఆరోగ్యం క్షీణించి ఇద్దరు కూడా మృతి చెందినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో నంద్యాల జిల్లాలో ప్రజెంట్ కలకలంగా రేపింది. అయితే వారిద్దరిని కూడా ప్రభుత్వ కర్నూలు సర్వజన జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టుగా కూడా ఆ యొక్క వైద్యులు తెలిపిన పరిస్థితి. అయితే సునీల్ గత కొంతకాలంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా హిజ్రాలతో సన్నిహితంగా ఉంటూ ఈ యొక్క స్నేహం పెంచుకొని తమ పట్ల ఎక్కువగా జాలిగా ఉండేవారనేటటువంటి నేపథ్యంలోనే తల్లిదండ్రులు గతంలో మందలించడం జరిగింది. మందలించిన సునీల్ తమ యొక్క తీరు ఏదైతే ఉందో ఆ తీరులో కొంత కూడా ఆ యొక్క వేరియేషన్ రాకపోవడంతోనే తల్లిదండ్రులు పదే పదే మందలించడం జరిగింది. మందలించినప్పటికీ సునీల్ ఏదైతే గతంలో హిజ్రాల పట్ల ఏ విధంగా అయితే బిహేవ్ చేసేవారో గతంలో సునీల్ ఆటో వేస్తూ జీవనాన్ని కొనసాగించేవారు. అయితే సరస్వతి ఈ సుబ్బరాయుడు యొక్క కుటుంబం సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కుమారులుగా ఉన్నటువంటి వారిలో ఒకరు గతంలో రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందడం జరిగింది. సునీల్ ప్రజెంట్ హిజ్రా సంబంధించినటువంటి వారితో సన్నిహితంగా ఉంటూ స్నేహం పెంచుకున్నారు. నేను హిజ్రాలతోనే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపం చెందినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో ఇద్దరు కూడా మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపింది అని చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలంగా సునీల్ హిజ్రాలతో ఆటో వేస్తున్నటువంటి క్రమంలో వారితో స్నేహంగా కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత నేను హిజ్రాలనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు గత కొంతకాలంగా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది బయట తమ యొక్క బంధువులకు కానీ బయట వ్యక్తులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండడంతో ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ యొక్క విషయానికి సంబంధించి ఏమి చేయలేక సునీల్ ని గతంలో మందలించినప్పటికీ ఏమి చేయలేనటువంటి పక్షంలోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ ఇజ్రాలు ఏదైతే సునీల్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు సుబ్బరాయుడు, సరస్వతి ఒక చిన్న కిరాణా సంబంధించినటువంటి కొట్టును పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క హిజ్రాలు ఎవరైతే ఉన్నారో హిజ్రా సంబంధించినటువంటి గ్యాంగ్ వెళ్లి అక్కడ వారిని అవమానపరిచినట్లుగా తెలుస్తా ఉంది. అవమానపరిచినటువంటి క్రమంలోనే వీరిద్దరు కూడా యొక్క జరిగినటువంటి ఘటనను జీర్ణించుకోలేకనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నంద్యాల సంబంధించిన పోలీసులు ఇప్పటికే యొక్క జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఫిర్యాదు చేసిన క్రమమే పోలీసులు కూడా కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే సునీల్ గతంలో ఏ హిజ్రాతో ఈ స్నేహంగా ఉండి ప్రేమాయణాన్ని నడిపారు, ఎలా వెళ్ళారనే క్రమంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే వారి యొక్క మృతదేహాలు కర్నూలు సంబంధించినటువంటి ప్రభుత్వ జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే జరిగినటువంటి ఘటనకు సంబంధించి సునీల్ కూడా తమ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మహత్య యత్నం చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా మృతి చెందారు. మృతి చెందిన తర్వాత ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడి తమ తల్లిదండ్రుల దగ్గర కూడా రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాలో గతంలో జరిగినటువంటి ఈ సునీల్ మధ్య వ్యవహారం ఏదైతే ఉందో తమ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మందలించిన తర్వాత ఎంత మొత్తంలో అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ ఇచ్చే క్రమంలో
ఎక్కడ కొంత ఈ డిస్టర్బెన్స్ వచ్చాయనే కోణంలో కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి. సునీల్ మా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు అని మందలించినటువంటి ఘటన ఏదైతే ఉందో మందలించిన తర్వాతనే ఇదంతా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. అక్కడి నుండే ఇదంతా ప్రారంభమైనట్లుగా తెలుస్తా ఉంది. సునీల్ కూడా తమ తల్లిదండ్రులు మందలించిన తర్వాత హిజ్రాల వద్దకే వెళ్లి వారు ఎక్కడైతే జీవనం కొనసాగిస్తా ఉన్నారో అక్కడికే వెళ్లి సునీల్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. తమ తల్లిదండ్రులను కాదని నేను ఈ ట్రాన్స్‌జెండర్ సంబంధించినటువంటి వారితోనే ఉంటాను. నేను వారినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే ఇదంతా తమ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకనే ఈ యొక్క ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇజ్రా సంబంధించినటువంటి ఇష్యూలో ఇంకా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో కూడా చైల్డ్ సంబంధించినటువంటి జువెనైల్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను ఈ విధంగా ట్రాన్స్‌గా మారుస్తున్నారు అనేటటువంటి ఆరోపణలైతే వస్తా ఉన్నాయి. అయితే అన్నింటినీ యొక్క దృష్టిలో పెట్టుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి సునీల్ గతంలో ఏ హిజ్రాతో పరిచయం పెట్టుకున్నారు, పరిచయం పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ప్రేమాయణం నడిపారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనకు పాల్పడినటువంటి ఏ హిజ్రాలైతే తమ తల్లిదండ్రులను అక్కడికి వెళ్లి మందలించారో వారి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వేణు మరి పోలీసులు సునీల్ మీద కూడా కేసు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలానే మీరు చెప్పినట్లు కొంతమంది హిజ్రాల గ్యాంగ్ కూడా వారి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కొన్ని మాటలు అన్నారని మీరు చెప్పుకొచ్చారు. మరి వారి మీద కూడా పోలీసులు కేసు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి ఇటు సునీల్ కావచ్చు లేదా సమీపంలో ఉండే బంధువుల ద్వారా అక్కడ జరిగినటువంటి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి హిజ్రా సంబంధించినటువంటి వారి గ్యాంగ్ ఏదైతే ఉందో వారు కూడా ఎక్కడ మాట్లాడలేదు. అయితే చూడాలి దీనికి సంబంధించి పోలీసులు ఎలా ముందుకెళ్తారు. ఇప్పటికే ఈ యొక్క నంద్యాల కేంద్రంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడి నుండి వారి యొక్క పరిస్థితి విషమించడంతోనే అక్కడి నుండి నేరుగా కర్నూలు సంబంధించినటువంటి ప్రభుత్వ వైద్యశాలకు నిన్న తీసుకురావడం జరిగింది. అయితే వారిద్దరు కూడా మృతి చెందినటువంటి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇంకా ఎక్కడ కూడా ఈ ట్రాన్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీ గ్యాంగ్ కావచ్చు లేదా ఇక్కడ సునీల్ సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడ ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సునీల్ ఎలా అంటే ఫర్దర్ గా ఇప్పటికే ఉన్నటువంటి కుటుంబంలో నలుగురు ఉంటే ఇప్పటికే ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి. సునీల్ మాత్రమే ఉన్నారు. సునీల్ గతంలో తమ తల్లిదండ్రులకు చెప్పినట్లుగా ట్రాన్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీ వారిని మ్యారేజ్ చేసుకొని ఉంటారా లేకుంటే ఏంటనేటటువంటి అంశాలైతే కొంత ప్రశ్నార్థకంగా మారాయి. పోలీసులు ఈ యొక్క కేసుని ఎలా ఇంటరాగేట్ చేస్తూ ఎలా ముందుకెళ్తారనేది వేచి చూడాలి. అయితే వేణు మరి ఈ హిజ్రాతో సునీల్కి ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది? అలానే సునీల్కి తల్లిదండ్రులకి మధ్య బాండ్ ఎలా ఉండేదని గ్రామస్తులు కానీ స్థానికులు కానీ ఏమైనా చెప్తున్నారా? గతంలో సునీల్ నంద్యాల కేంద్రంలో ఆటో వేస్తూ జీవనాన్ని కొనసాగించేవారు. జీవనం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో సునీల్ చాలా మంచిగా ఉండేవారనే తమ స్థానికంగా ఉండేటటువంటి వారు చెప్తున్నట్టుగా కూడా కొంత మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సునీల్ ఆటో వేస్తున్నారో ఆటో వేస్తున్నటువంటి ఆ ఫీల్డ్ లో కొంతమంది హిజ్రాలు పరిచయం అయ్యారు. పరిచయమైన తర్వాత వారు ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళినటువంటి క్రమంలోనే ఇదంతా కూడా యొక్క ఫ్రెండ్షిప్ గా ఉన్నటువంటి ఏదైతే ఉందో అదంతా ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత సునీల్ వారు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితులను ఈ విధంగా తయారు చేశారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే పదే పదే సునీల్ ను తమ తల్లిదండ్రులు మందలించారు. స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా ఏదైతే ఈ ట్రాన్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ వారితో మనం కలవడం ద్వారా సొసైటీలో కొంత చీప్ గా చూస్తారని గతంలో తమ తల్లిదండ్రులు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. వారితో పాటు పక్కన తమ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా చెప్పినప్పటికీ సునీల్ ప్రవర్తనలో ఎక్కడా మార్పు రాలేదు. మార్పు రాకపోవడంతో ఘటన చోటు చేసుకుంది అని తెలుసు. అయితే వేణు మరి సునీల్ తల్లిదండ్రులు చనిపోయిన విషయం సునీల్ కి తెలుసా ఇంకా తెలియలేదా? దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో సునీల్ ఏదైతే తమ తల్లిదండ్రులు ఇద్దరు కిరాణం షాపు పెట్టుకొని అక్కడే స్థానికంగా జీవిస్తున్నారు. జీవిస్తున్నటువంటి క్రమంలో సునీల్ తల్లిదండ్రులు ఇద్దరు నాకు అవసరం లేదు, నేను హిజ్రాన్నే
పెళ్లి చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా తమ స్థానిక బంధువుల ద్వారా సునీల్ కి సమాచారం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన జరిగిన తర్వాత ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తర్వాత సునీల్ అయితే ఎక్కడ నంద్యాల సంబంధించిన హాస్పిటల్‌కి అయితే వెళ్ళలేదు. అయితే ఈరోజు కర్నూలుకు తీసుకొచ్చిన తర్వాత ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఇద్దరు కూడా మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కూడా సునీల్ ఏదైతే ఈ ప్రభుత్వ సర్వజన వైద్యశాల హాస్పిటల్ ఉంటుందో అక్కడికి డెడ్ బాడీ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి ఈ మూవ్‌మెంట్‌లో అయినా సునీల్ ఖచ్చితంగా వస్తారా అనేటటువంటి అంశం అయితే సునీల్‌కైతే క్లారిటీగా తమ తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఏదైతే హిజ్రాలో తమ తల్లిదండ్రులు నిర్వహిస్తున్నటువంటి షాప్ ఉందో షాప్ దగ్గరికెళ్లి కొంత ఇబ్బందులకు గురి చేశారు. వారు మాట్లాడినటువంటి మాటలే చానా ఏదైతే తమ యొక్క చాలా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో సునీల్ హిజ్రాల దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో కొంత మొత్తంలో అమౌంట్ హిజ్రాల దగ్గర తీసుకున్నారో అవి ఎప్పుడు చెల్లిస్తారనేటటువంటి అంశం కూడా గతంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే మేము డబ్బులిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ హిజ్రాలో ఏదైతే డెడ్‌లైన్‌గా పెట్టుకున్నటువంటి డేట్ ఉందో, ఆ డేటు రాకముందే ఈళ్ళంతా కూడా ముక్కుముడిగా అందరూ అక్కడికి వెళ్లి వారిని అవమానపరిచినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క సునీల్ వారి దగ్గర చేసినటువంటి అమౌంట్ ఏదైతే గతంలో వారు ఇచ్చారో, ఆ అమౌంట్‌ను మేము ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్‌లైన్ రాకముందుకే ఈళ్ళంతా వెళ్లి ముక్కుముడిగా అవమానపరచడంతో ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. అయితే ఈ జరిగినటువంటి ఎపిసోడ్‌లో మొత్తంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరిగిందనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి సునీల్ తమ తల్లిదండ్రుల సంబంధించినటువంటి డెడ్ బాడీల దగ్గరికొచ్చి ఏదన్నా మాట్లాడతారా? లేకుంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం మనం. తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన హిజ్రాతో కొడుకు ఎఫ్ఐఆర్. అయితే ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. హిజ్రానే పెళ్లి చేసుకుంటానని కూడా సునీల్ పట్టుబట్టడంతో ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు తల్లిదండ్రులు కూడా. హిజ్రాతో సాన్నిహిత్యం పెంచుకున్న ఆటో డ్రైవర్ సునీల్ హిజ్రాకు దూరంగా ఉండాలి అని ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పుకొచ్చినా సరే మాటని పక్కన పెట్టేశాడు. అయితే పేరెంట్స్ దగ్గరకు వచ్చి సునీల్ తీసుకున్న అప్పు చెల్లించాలని కూడా హిజ్రాలు కొంతమంది డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మనోభావాలు దెబ్బతీసేలా కూడా హిజ్రాలు కొంతమంది వచ్చి సునీల్ పేరెంట్స్ దగ్గర సునీల్ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తీవ్ర మనస్తాపానికి గురై సునీల్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఇద్దరు కూడా తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మరి అసలు ఇది ఎంత వరకు కరెక్ట్? ఎందుకంటే ఎవరిని ప్రేమించినా సరే పెద్దల్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ ఇలా పెద్దల్ని నొప్పించి ఆఖరికి మన వల్ల వాళ్ళ ప్రాణాలు పోయాయి. మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.